హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ ఐ ఛానల్. అందరికీ నమస్కారం. మన భారతదేశం చైనాతోని పోటీపడి మరి ఫస్ట్ ప్లేస్లో ఉంది. దేంట్లో అని అనుకుంటున్నారా? పాపులేషన్ పరంగా. పాపులేషన్ గురించి మాట్లాడితే 1.46 బిలియన్ పాపులేషన్ ఉన్నారు. అయితే ఈ జనాభా అందరికీ సరైన మోతాదులో ఆహారం లభిస్తుంది అని అంటే దానికి ఏకైక రీజన్ రైతు అనే చెప్పుకోవాలి. అలాంటి రైతు ఒక్కసారి కనుక లేకపోతే మనకి ఏమవుతుందో ఊహించగలరా? ఒక వ్యక్తికి మాత్రమే ఆహారం సరిపడేలాగా ఉత్పత్తి చేసుకుంటే దాన్ని ఫుడ్ కలెక్షన్ అంటాము. అదే అధిక మోతాదులో ఉత్పత్తి చేస్తే ఆహారాన్ని దాన్ని వ్యవసాయం అని అంటాం. వ్యవసాయం గురించి మాట్లాడాలి అని అంటే అదొక పెద్ద చరిత్ర. మన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో 2వ స్థానంలో ఉంది. ఆది మానవులు మొదటిగా హంటింగ్ గ్యాదరింగ్ అనేది చేశారు. అంటే జంతువుల్ని వేటాడి చంపి ఆహారంగా భుజించేవాళ్ళు. దొరికిన పండ్లను దుంపల్ని తీసుకునేవాళ్ళు. ఒక ప్లేస్లో స్థిరంగా ఉండేవాళ్ళు కాదు. కానీ నియోలిథిక్ ఏజ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది స్టోన్ ఏజ్ అనమాట. ఈ నియోలిథిక్ ఏజ్లో చాలా డ్రాస్టిక్ చేంజే వచ్చింది. మనకి ఏ విధంగా పంటను పండించాలి అనేది తెలుసుకున్నారు. సుమారు 7000 BCE నాటికి వ్యవసాయం అనేది వృద్ధి చెందింది. మన యాన్షియన్ పీరియడ్ నుంచి ఇప్పుడు 20th సెంచరీ వరకు చూసుకుంటే వ్యవసాయ రీతిలో పద్ధతిలో చాలా మార్పులే వచ్చింది. మనం వాడే పరికరాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. అలాగే అడ్వాన్స్ టెక్నాలజీ కూడా చాలా వృద్ధి చెందింది. అడ్వాన్స్ టెక్నాలజీ అంటే డ్రోన్స్, మెషిన్స్, అలాగే రోబోటిక్స్ కావచ్చు, అలానే ప్రెసిషన్ అగ్రికల్చర్ కావచ్చు, ఇలా చాలానే టెక్నాలజీ పెరిగిపోయింది. వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే మనకి క్రాప్స్ ఏదన్నా పాడైపోతున్నా, లేదు అని అంటే వాటర్ వేస్ట్ అవ్వకుండా సరైన మోతాదులో క్రాప్స్కి అందుతుందా లేదా అని చెప్పి, ఎంత మోతాదులో పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ యూస్ చేయాలి అని చెప్పి ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వల్ల మనకి తెలుస్తుంది. అయితే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ప్రతి రైతుకి సులభంగా అందుబాటులో ఉండదు. చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇక గవర్నమెంట్ స్కీమ్స్ కనుక మనం మాట్లాడుకుంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అని చెప్పి, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పి ఇలా ఎన్నో స్కీమ్స్ రైతుల కోసం రిలీజ్ చేశారు. బట్ ఎంతమంది రైతులు ఈ స్కీమ్స్ని యూస్ చేస్తున్నారు అన్నది మాత్రం మనకు తెలియదు. ఎన్ని స్కీమ్స్ వచ్చినా, ఎంత టెక్నాలజీ అడ్వాన్స్డ్ అయినా సరే భారతదేశం రైతుల ఆత్మహత్యలతోని చాలా పోటీ పడుతుంది. అసలు ఈ రైతుల ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? దానికి ప్రధానమైన కారణాలు వచ్చేసి తీసుకున్న అప్పులు సరిగ్గా చెల్లించకపోవడం, వడ్డీలు పెరిగిపోవడం, అండ్ అప్పు సరిగ్గా దొరక్కపోవడం, అలాగే మన మార్కెట్లో పంటకి గిట్టుబాటు ధర లేకపోవడం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే క్లైమేట్ పరంగా, వెదర్ పరంగా చూసుకుంటే ఈ చేంజెస్ వల్ల మనకి పంట అనేది చాలా నాశనం అనేది అవుతుంది. ఏదేమైనప్పటికీ రైతు అనేవాడు భారతదేశానికి ఒక వెన్నెముక లాంటివాడు. అలాంటి రైతు ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నలుగురికి అన్నం పెట్టే రైతుకి ఈరోజు నిలువ నీడ లేకపోతుంది. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ కావచ్చు, అడ్వాన్స్ టెక్నాలజీ కావచ్చు, ఎంతవరకు రైతులకు యూజ్ అవుతుంది అని చెప్పి మిస్టర్ ఐ ప్రశ్నిస్తుంది. జై జవాన్ జై కిసాన్. రైతుని గౌరవిద్దాము. రైతుల కష్టాలను మనకు తోచిన విధంగా పరిష్కారం చేద్దాము. స్టే ట్యూన్డ్. మిస్టర్ ఐ ఛానల్ సైనింగ్ ఆఫ్. కావటి తేజస్విని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.